నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఎయిర్ స్పేస్ మూసివేసిన ఇరాన్, ఎవరు ఏమీ మాట్లాడొద్దు, జర్నలిస్టుల అరెస్టులపై మంత్రులకు పార్టీ నేతలకు సీఎం ఆదేశం. పదేళ్లలో పంచాయతీలకు 11,111 కోట్లు, 2,700 కోట్లు త్వరలో విడుదల. కిషన్ రెడ్డి. ఇరాన్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎయిర్ స్పేస్ పూర్తిగా మూసివేసింది. ఇరాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ జారీ చేసిన నోటాం ప్రకారం ఈ నిర్ణయం జనవరి 14 రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. టెహ్రాన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ పరిధిలోకి వచ్చే ఇరాన్ మొత్తం ఎయిర్ స్పేస్లోని అన్ని రకాల విమానాల రాకపోకలను నిలిపివేశారు. సివిల్, మిలిటరీ, కార్గో, అలాగే ఇరాన్ మీదుగా దాటే ఓవర్ ఫ్లైట్లకు కూడా పూర్తిగా నిషేధం విధించారు. కేవలం ఇరాన్కు వచ్చి లేదా ఇరాన్ నుంచి వెళ్లే అంతర్జాతీయ సివిల్ ఫ్లైట్లకు మాత్రమే ముందుగా ఇరాన్ సిఏఏ అనుమతి తీసుకుంటే అనుమతిస్తామని ప్రకటించారు. ఎన్టీవీ వివాదం, జర్నలిస్టుల అరెస్టుపై ఎవరూ మాట్లాడొద్దు, అంతా గప్చుప్గా ఉండండి అంటూ మంత్రులకు పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది. నేతలందరికీ స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఎన్టీవీ కథనం, జర్నలిస్టుల అరెస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంత రచ్చ జరుగుతున్నా ఒక్క మంత్రి, ఒక్క నేత కూడా నోరు విప్పకపోవడం గమనార్హం. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఇప్పటి వరకు స్పందించలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఒక్కరే మాట్లాడారు. ఆ తర్వాత జగ్గారెడ్డికి రేవంత్ ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. ఎందుకు స్పందించారని ప్రశ్నించినట్టుగా సమాచారం. ఏం జరిగినా కూడా ఎవరు స్పందించొద్దని స్పష్టమైన సంకేతాలు జారీ చేసినట్టు తెలిసింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్కతో మాట్లాడేందుకు పలువురు జర్నలిస్టులతో పాటు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ప్రయత్నించినా స్పందన లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము స్పందించలేమని, ఏమీ చేయలేమని తేల్చి చెప్పినట్టుగా తెలిసిందే. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో 11,111 కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో గ్రామ పంచాయతీలకు కేటాయింపులు 80% పెరిగి 9,050 కోట్లకు చేరుకున్నాయని వివరించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో మిగిలిన నిధులను కూడా కేంద్రం త్వరలోనే విడుదల చేయనుందని పేర్కొన్నారు. 2024-2025కు సంబంధించిన మొదటి విడత నిధులైన 260 కోట్లను వెంటనే విడుదల చేస్తారని, దశలవారీగా మిగిలిన 2,500 కోట్ల నిధులను కూడా విడుదల చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. కాగా ఢిల్లీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు సందడి చేశారు. బుధవారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి మురగన్ నివాసంలో జరిగిన వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారికి దేవాలయం నందు సంక్రాంతి పర్వదినాన ధనుర్మాసంలో దేవాలయం నందు ఆండాల్ గోదాదేవి శ్రీరంగనాథ స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆండాల్ గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమే అని, ఆండాల్ అంటే కాపాడ్డం అని అర్థం. శ్రీ మహావిష్ణువు అనేక మూర్తులలో కొలువై ఉన్నాడు. 108 దివ్య దేశాల గురించి, ఆ క్షేత్రాలలోని మూర్తుల కళ్యాణ గుణగణాల గురించి వివరిస్తాడు. అందులో గోదాదేవి నాకు 108 దివ్య క్షేత్రాలలో ఒకటైన శ్రీరంగపట్నంలో ఉన్న శ్రీరంగనాథుని వరుడిగా వివాహం ఆడుటకు నిశ్చయించుకున్నాను అని తన తండ్రితో వివరించాడు. అక్కడ శ్రీరంగపట్టణంలో శ్రీరంగనాథ స్వామి, గోదాదేవి వివాహం జరగగా రెండవ దేవస్థానం పెరవలి శ్రీరంగనాథ స్వామి దేవస్థానం నందు శ్రీరంగనాథ స్వామి వారికి ఆండాల్ గోదాదేవికి వివాహం శ్రీరంగనాథ స్వామి వారితో జరిపించారు. సాయంత్రం దేవాలయ ప్రాంతంలో కళ్యాణం జరగడానికి తదనంతర బ్రహ్మోత్సవ కార్యక్రమంలో స్వామివారు పురవీధులుగా ప్రవేశించారు. స్వామివారిని దర్శించండి, స్వామి సేవలో పాల్గొనండి, గోవిందనామస్మరణతో స్వామి సేవలో పాల్గొనండి. మకర సంక్రాంతి పుణ్యకాలని పురస్కరించుకొని పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు నిర్వహింపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు 3వ నాడైన శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగానే యాగశాల యందు శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికాలు జరిపించి అనంతరం లోక కళ్యాణం కోసం జపాలు, పారాయణాలు, మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమము కార్యక్రమాలను ఆగమశాస్త్రం ప్రకారంగా జరిపించారు. అదేవిధంగా సాయంకాలం ప్రదోషకాల పూజలను, హోమాలను జరిపించారు.
మార్కాపురం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు పట్టణంలోని నాయుడు బజార్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన కోలాటం, నృత్య రూపకం అందరినీ విశేషంగా ఆకర్షించింది. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ తదితర ఆటల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మహిళలకు ప్రత్యేక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, తెలుగువారి గొప్ప పండుగ సంక్రాంతి అని, ఎప్పుడూ మహిళలు తమ కుటుంబం కోసం ఎల్లప్పుడూ కష్టపడుతుంటారని, వారి కోసం కొంత రిలీఫ్ ఈ ఆటలు ఇస్తాయని భావించి వారికి ప్రత్యేక ఆటలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వందలాదిగా ప్రజలు, మహిళలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అనవసరమైన డిస్టర్బెన్స్ చేసి అనవసరమైన సమయాన్ని వేస్ట్ చేస్తారు. అలాంటి మాటలు మనం నమ్మద్దు. దయచేసి ఎవరు ఏంటనేది గమనించి మనం కూడా ముందుకు నడవాలి. అంతేకాదు, ఈ చక్కటి వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మన ఈ బజార్లో అందరూ మహిళలందరూ ముగ్గులేస్తూ ఈ సంక్రాంతి సంబరాలు ఇంకా ఆల్వాల్లోని ట్రూ వ్యాలీ పాతకార్ల షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుద్ఘాతం మూలంగా ఒక్కసారిగా పొగలు చెలరేగి మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ట్రూ వ్యాలీ కార్యాలయంలో ఉన్న కార్ల ధృవపత్రాలు, సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఒక కారు కూడా పాక్షికంగా కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఈ ఘటనలో కొంతమేర ఆస్తి నష్టం జరిగిగా ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుద్ఘాతం మూలంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించింది అని పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో ప్రధాన రహదారిపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరే ఏం చేస్తున్నా నా ఫైర్ రాలే. డ్రోన్ కెమెరాల సహాయంతో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ ఆదేశాల మేరకు కోడి పందాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ డ్రోన్ల సహాయంతో కోడి పందాలు జరుగుతున్న స్థావరాలను గుర్తించడంలో ఖమ్మం జిల్లా పోలీసులు నిమగ్నమయ్యారు. సత్తుపల్లి సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ల నిఘా బృందాలు దాడులు నిర్వహించి కోడి పందాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో నిషేధిత జూద కార్యకలాపాలను అరికట్టడానికి నిఘా పెంచి నిందితులను పట్టుకోవడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగించి కోడి పందాలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు డ్రోన్ కెమెరాలను ఎగురవేసి కోడి పందాలు జరుగుతున్న ప్రాంతాలను, జన సమూహాలను, పందాల రాయిలను గుర్తించడం సులభతరం అవుతోందని సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి తెలిపారు. చట్టాన్ని అమలు చేయడం, కోడి పందాలు, పేకట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం, శాంతి భద్రతలను కాపాడడం పోలీసుల లక్ష్యంగా డ్రోన్ల ద్వారా సమాచారం సేకరించి దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసు వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందే ఉద్దేశంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ ఇక ఐపీఎస్ కాటారం సబ్ డివిజన్లోని పలిమెల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, సిబ్బంది విధి నిర్వహణ విధానం తదితర అంశాలను జిల్లా ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు. ప్రజలు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు త్వరిత న్యాయం, పారదర్శక సేవలు అందేలా ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి గౌడ్ తెలిపారు. ఆల్వాల్లో 135 డివిజన్లోని యాదమ్మ నగర్లోని గద్దర్ కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా రంగోలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి బీజేపీ అర్బన్ కార్యదర్శి చింతల మాణిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గోగూరి శ్రీధర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, మైపాల్ రెడ్డి, సూర్య గద్దర్ కాలనీలోని దాదాపు 300 మంది సభ్యులు పాల్గొన్నారు.
సంక్రాంతి శుభాకాంక్షలతో మీ ముగ్గుల పోటీని ఏదైతే సందర్శించమని చెప్పారో నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటి ముంగట ఒక ముగ్గు అనేది వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ప్రకారంగా ముగ్గు వేయడం చాలా మంచి సూచకం. ఇది కంటిన్యూ కావాలి. ఎందుకంటే ప్రతిదీ మనం మర్చిపోతూ ఉన్నాం, కానీ ఇది పిల్లలకు నేర్పించాల్సిన సందర్భం ఉంది అని చెప్పి నాకు స్వామి కానీ బాబు కానీ చెప్పినప్పుడు ఖచ్చితంగా పెట్టుర్రి, పోటీ ఉంటుంది అన్న ఇట్లా ప్రైజులు అంటే దాని బదులు నేను కూడా ఇట్లా చెప్పాను. వాళ్ళు కూడా చెప్పారు చీరలు ఇస్తే బాగుంటుంది అన్న అంటే ఖచ్చితంగా ఇద్దాము, దానికి తగ్గట్టుగా చేద్దాము. ఎందుకంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరికీ ఏదో ఒకటి ఉంటే వాళ్ళు గుర్తించుకుంటారన్న మాట చెప్పారు కాబట్టి దాని ప్రకారమే చేద్దామని చెప్పి ముందుగా ఇవన్నీ చేసినాము. ఇవన్నీ మీకు వస్తున్నాయని కాదు, మీరు ఇవి పాటిస్తే పిల్లలకు నేర్పించాలన్న సందర్భమే మా ఆలోచన. ఇప్పుడు వేరే వాళ్ళు కొంతమంది అంటున్నట్టు ఎలక్షన్ ఉన్నాయి దీనికి వేరే అయితే ఇవేం లేవమ్మా, మీ మంచి గురించే అందరూ కొన్ని సమస్యలు చెప్పారు. నేను ఎట్లయినా సందర్శించిన కదా, ముగ్గుల పోటీలకు కూడా ఏదైనా బహుమతి పెడితే నేను ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారిని తీసుకొద్దాం అనుకున్నా. యాక్చువల్గా ఇవాళ నిన్న కూడా చెప్పినా కానీ ఆయన వేరే ముఖ్య పనులు ఉన్నాయి కాబట్టి ఆయన రాలేకపోయాడు. దానికి చింతిస్తున్నాను. ఎందుకంటే నేను మధ్యాహ్నం 2:30 దాకా కూడా ఆయన దగ్గరనే ఉన్నాను. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అన్న దగ్గరనే ఉన్నాను కూడా చెప్పినాను పొద్దుటి నుంచి కూడా. ఆయన రాలేకపోయినా నేను ఆయన తరఫున వచ్చి కూడా నిన్న కూడా ఆయన అన్న మాటను కూడా చెప్తాను. అన్నకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏది డైరీ ఫామ్ రోడ్ ఒకటి కావాలి, అక్కడి నుంచి వచ్చే వాటర్ది, కొన్ని అంటే కరెంటు సమస్య ఉన్నది, కొన్ని ఈ లోపల ఇంటర్నల్ రోడ్స్ది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ లిస్టు మొత్తం ఎందుకంటే ఈ సైడ్ వాల్ మాత్రం వేరే ఎవరు చేయలేరు. ఏది డైరీ ఫామ్తోని సెంట్రల్ గవర్నమెంట్ అది. ఈటల రాజేందర్ అనే ఎంపీ గారే ఇప్పుడు నిన్న కూడా మీరు చాలా మంది వచ్చారు. ఆడ రైల్వే అండర్ పాసింగ్ కూడా ఎవరు తెచ్చిరు అంటే మన అన్న తెస్తేనే అయింది. ఎందుకంటే అవి వేరే విషయాలు వేరే వాళ్ళు తీసుకొచ్చినా కానీ కూడా అది పేపర్ వర్క్ అవుతుంది, కానీ తెచ్చేమే అంటే మ్యాటర్ మాత్రము ఈటల రాజేందర్ అన్న వేరే వాళ్ళు చేసినా కానీ ఇంకా 2 సంవత్సరాలు పడుతున్నాయి అన్న. కాబట్టి సెంట్రల్ మినిస్టర్స్తో కానీ రైల్వే మినిస్టర్తో కానీ తెప్పించింది కాబట్టి వచ్చినాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎయిర్ స్పేస్ మూసివేసిన ఇరాన్, ఎవరు ఏమీ మాట్లాడొద్దు, జర్నలిస్టుల అరెస్టులపై మంత్రులకు పార్టీ నేతలకు సీఎం ఆదేశం. పదేళ్లలో పంచాయతీలకు 11,111 కోట్లు, 2,700 కోట్లు త్వరలో విడుదల, కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.